అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుండి స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. స్వామి దర్శనానికి అధికారులు సరైన ఏర్పాటు చేయలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. సాయిరామ్, చూసుకుంటే ఏదైతే రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళంలోని రహదారులన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అరసవెల్లిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం ఈ రోజు ఉదయం అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా ఇప్పటికీ భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రథసప్తమి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నలుమూలకు సంబంధించినటువంటి భక్తులతో పాటు ఇతర జిల్లాలకు సంబంధించి ఇటు విశాఖ చూసుకోవచ్చు లేదా విజయనగరం ప్రాంతానికి సంబంధించినటువంటి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున స్వామివారిని అయితే దర్శించుకునేందుకు ఆలయానికి రావడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ ఏడాది చూసుకుంటే దాదాపు 6 క్యూ లైన్లు కూడా అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే క్యూ లైన్లతో పాటు వచ్చి వెళ్ళేటటువంటి భక్తులకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఇక పోలీసు విషయానికి సంబంధించుకొని చూసుకుంటే భద్రతా పరంగా కూడా దాదాపు 2500 మంది పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వచ్చేవారికి వెళ్లే వరకు కూడా ప్రత్యేకించినటువంటి వాహనాలను కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అరసవిల్లో ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే రథసప్తమి వేడుకలు ఉన్నాయో దాదాపు 25 ఏళ్ల తర్వాత మరలా ఆదివారం వచ్చినటువంటి రథసప్తమి వేదికలు కావడంతో పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంత వాసులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కావచ్చు, పశ్చిమ గోదావరి కానీ లేదా విశాఖకు సంబంధించినటువంటి నలుమూల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా నిన్న రాత్రి ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. అర్ధరాత్రి నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా 80,000 మంది వరకు కూడా భక్తులైతే స్వామివారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉదయాన్నే రాత్రి 12 గంటల ప్రాంతంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించడం అయితే జరిగింది. పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత స్వామివారికి ప్రత్యేకమైనటువంటి క్షీరాభిషేకాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం పాలాభిషేకాలు చేసిన తర్వాత ఇప్పుడు స్వామివారు అయితే భక్తులందరికీ కూడా పూర్తిగా దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా ఒకసారిగా మనం లుక్ వేసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సరైన వసతులు లేవు, సరైన ఏర్పాట్లు లేవు అంటూ కూడా భక్తులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సాధారణ క్యూలతో పాటు దాదాపు 500 రూపాయలు చెల్లించినటువంటి క్యూలకు సంబంధించి కూడా ఒకే మార్గంలో భక్తులందరినీ కూడా పంపించి వేయడంతో భక్తులంతా కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది డోనర్స్ కూడా అదే క్యూ లైన్లో పంపించడం, అలాగే రాత్రి 11 గంటల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా తెల్లవారు 8 గంటలు అయినప్పుడు కూడా స్వామివారి దర్శన భాగ్యం కలిగించకపోవడంతో వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే ఎండ తీవ్రత కూడా మరీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సరైన ఏర్పాట్లు తీసుకోవాలంటూ కూడా భక్తులైతే ఆవేదన వెళ్ళగొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే క్యూ లైన్లో ఎక్కడ కూడా త్రాగేందుకు త్రాగునీరు కానీ లేదా ఇతర ఆహారాలు కానీ ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ కూడా ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు తిరుగుతున్నప్పటికీ ఎలాంటి ఏర్పాట్లు లేవంటూ కూడా భక్తులంతా కూడా ఒకవైపు ముక్తకంఠంతో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది సుదూర ప్రాంతానికి సంబంధించినటువంటి భక్తులు కూడా ఉన్నారు. వారితో కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. కొంత ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఎన్ని గంటలకు వచ్చారు? మేము మార్నింగ్ 8:30కి వచ్చాం. లైన్ ఇంకా చదువుతుందమ్మా? అక్కడ మెయిన్ ఇబ్బంది అవుతుందండి. మెయిన్ గేట్ దగ్గర అవుతుంది. అందరిని అక్కడ స్టాప్ అందరిని అక్కడ ఆపేస్తున్నారు. ఆపేసి ఒకసారి విడిచిపెట్టేసరికి అందరూ తోసుకోవడం అవుతుంది. ఆ లైన్ ప్రకారం ఒకతే విడిచిపెడితే అందరూ బాగానే వెళ్తారు. ఇబ్బంది ఏం లేదు. మరి పర్వాలేదా? గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎలా ఉన్నాయి? కొద్దిగా గత ఏడాది మీద కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. అమ్మా, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? వైజాగ్ నుంచి అండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? చాలా కష్టంగా ఉన్నాయి సార్. అంటే ఏం లే, అసలు ఏ సదుపాయాలు కూడా లేవు, తాగడానికి నీరు లేదు, చాలా అంతే సార్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము లోకలే సార్. ఎట్లా అనిపిస్తుంది ఏర్పాట్లు? ఏం లేదు సార్, ఈ సంవత్సరం బాగోలేదు గత సంవత్సరం కన్నా. అంటే గంటలో దర్శనాల్లో చేస్తామని చెప్పారు. బట్ అది చాలా ఇబ్బందిగా విఐపి కార్డ్స్ కానీ 300-500 టోకెన్స్ కూడా జారీ చేశారు. అందరికీ ముందు మెయిన్ గేట్ దగ్గరే మీకు ఈ టైం లేదు, ఆ టైం లేదనేసి స్లాట్ చేసి ఆపేస్తున్నారు. ఆ విధంగా ఆపడం వల్ల అక్కడ తోపులాటలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలతో కానీ కార్డ్స్ తీసుకుని వచ్చిన అందరం చాలా ఇబ్బందిగా పే చేస్తున్నాం. పనితీరు అంటే వాళ్ళు ఒత్తిడికి ఉన్నప్పటికి కూడా ఏదైనా మరి టికెట్స్ టోకెన్స్ ఇచ్చే విధంగా వాళ్ళని ఎవరి దారిలో వాళ్ళు పంపించాలి. ఆ విధమైన ఏర్పాట్లు ఇక్కడ చేయలేదు. ఎందుకంటే చెప్పినట్లు ఏమీ లేవు. డిఎస్పీ గారు చెప్పినట్లు విధంగా ఇక్కడ ఏ విధంగా లేవు. శ్రీకాకుళం నుండి వచ్చాం. ఏర్పాట్లు బాగానే చెన్నమేరంగ నుండి వచ్చామండి.
చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ఎయిర్పోర్ట్లకు సంబంధించి కావచ్చు లేదా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులంతా కూడా ఆవేదన అయితే వెళ్ళగొక్కుతున్నారు. దాదాపు గంటలు క్యూ లైన్లో ఉన్నప్పుడు కూడా సరైన వసతులు లేవంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఎన్నో సార్ చెప్పండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. 300 కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. సిస్టమ్ అయితే బాగోలేదు. అయితే మొత్తానికి చూసుకుంటే అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాలనే చందంగా మారిందని చెప్తున్నారు భక్తులంతా కూడా. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పోలీసులకు సంబంధించి కానీ ఇతర అధికారులకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులకు మాత్రం ముఖ్యంగా ప్రోటోకాల్ లేనప్పుడు కూడా వారందరూ కూడా దర్శనాలకు తీసుకువెళ్తున్నారు. సాధారణ భక్తులు మాత్రం సరైనటువంటి దర్శన భాగ్యం కలిగించట్లేదంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.